నన్ను ఫాస్ట్గా రమ్మని చెప్పి ఇంత వెయిట్ చేపిస్తుందా? రాని చెప్తుంది దీని సంగతి. భయ్యా భయ్యానా? ఏంటే పొద్దు పొద్దునే మీ బాబు తాగి ఫుల్ బాటిల్లో సగం లేపేసావేంటి? నీ అప్ప అమ్మ చూస్తుంది, ర్యాపిడో అన్నట్టు నటించు. సరే మేడం, ఓటీపీ మేడం. 7337. కూర్చోండి మేడం. అయినా నువ్వేంట్రా డైరెక్ట్గా ఇంటి ముందు నీ డొక్కు బండితో వచ్చాగావు? ఏయ్, నన్ను ఏమనంటాను కానీ నా బైక్ని ఏమైనా అన్నావో బాగోదు. అవునవునులే, లైట్స్ వెలగవు, బ్రేక్స్ పడవు, ఇది కూడా ఒక బైకేనా? నువ్వు ఇప్పుడు ఆ లైట్స్ ఎలాగని బ్రేకులు పడిని ఆ బైక్ మీద ఉన్నావు, అర్థమవుతుందా? అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని సరదాగా సర్దుకుపోవాలి. కర్మరా బాబు, అయినా ఏం చేస్తాం, తప్పదుగా. అయినా నువ్వేంట్రా డైరెక్ట్గా ఇంటి ముందు వచ్చి ఆపేశావు? జస్ట్ మిస్, దొరికేసేవాళ్ళం. దొరికుంటే మా డాడీ చేతిలో నీ బైక్ రేప్ అయిపోయేది. అయినా మీ అమ్మ బాబాలకు బుర్రలేదే. 1 year నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. ఏ రోజైనా కనుక్కున్నారా? వాళ్ళ పక్కనే మెసేజ్ చేస్తావు, ఫోన్లో రొమాన్స్ కూడా చేస్తావు. ఏదో ఒక రోజు దొరికేస్తాం, ఆ రోజు తెల్లమొహం వేసుకొని ఇంట్లో మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు నో కాల్స్, నో మెసేజెస్. అంత లేదులే. అవును, మీ ఇంట్లో ఒప్పుకోపోతే నాతో వచ్చేస్తావా? నువ్వు నన్ను 7 అడుగులు నడిపిస్తా అంటే నీకోసం ఒక్క అడుగు నేను మా ఇంటి గడప దాటి రాలేనా? నువ్వు నా కోసం మీ ఇంటి గడప ఒక్క అడుగు దాటితే మన వల్ల మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీయే ఈ సమాజానికి 1000 మైళ్ళు దూరం అవుతాయి. ఎంత కష్టమైనా సరే ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుందాం, అర్థమవుతుందా? మరి ఎందుకు అలా అడిగావు? నా మీద నీకు ప్రేమ ఎంత ఉందో అని అలా అన్నాను. ఏంటి అనుమానిస్తున్నావా? అందరిలానే నేను కూడా అని అనుకుంటున్నావా? అమ్మా తల్లి, నేను అలా అనలేదే, ఏదో క్యాజువల్గా అన్నాను అంతే. చాలే ఆపు. సరే సారీ. వినిపించలే. సారీ. ఫీల్ లేదు. సారీ. సర్లే అరవకు, సరిపోతుంది. ప్రతిసారి నీ మీద కోపమైనట్లు కొన్నిసార్లు అవ్వలేనే. ఎడమ చేతితో శివుని విలుని ఎత్తిన రాముడే తాళి కట్టే సమయంలో సీతమ్మ వారి జడనెత్తలేకపోయారంట. నువ్వు కూడా అంతేరా నా చిట్టి తండ్రి. విల్లెత్తే సమయంలో సీతమ్మ వారిని పొందాలనే ఆశ రాముల వారి భుజబలాన్ని పెంచింది. అదే తాళి కట్టే వేళలో సీతమ్మ వారిని పొందాలనే గర్వం ఆ రాముల వారి బహుబలాన్ని కాస్త తగ్గించారు. రాముడంత వాడిని కాకపోవచ్చు కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ నా సీతవే. ఏమైందని ఇప్పుడు ఏడుస్తున్నావు? లవ్ యూ. సంగీత, ఏంటిది అందరూ చూస్తున్నారు? చూస్తే చూడండి, ఎవరికి ఎక్కువ? కళ్ళకి కాటుకు పెట్టావా? కళ్ళకి కాటుకు పెడితే కాటుకు పెట్టిన కళ్ళు అందంగా ఉండాలి కానీ ఆ కళ్ళ వల్లే కాటుకు అందం వచ్చేలా ఉంది. ఏం కళ్ళే బాబు నీవి. చాలే ఆపు. ఆ ఫేస్ చూసావా, కామెడీ ఫేస్ లాగా. నీ ఫేస్కి ఏడుపు సెట్ అవుదే. పో, నీకు అలానే ఉంటుంది. సరే పద. అభి, చెప్పు. నన్ను ఎప్పటికీ వదలవు కదా? ఎన్ని యుద్ధాలు చేసినా సరే నీ ప్రేమను దక్కించుకుంటానే. వదిలావో నిర్భయ కేసు కింద నేను బొక్కలు వేయిస్తా, సచ్చినోడా. ఆపవే బాబు, మరీ ఇంత సాడిస్ట్లా ఉన్నావేంటే నువ్వు? అవును, నేను సాడిస్ట్నే. ఇంతకీ మా ఇంట్లో ఎప్పుడు వచ్చి మాట్లాడతావు? దేని గురించి? హో, మన పెళ్ళి గురించి కదా. మాట్లాడతా. తప్పుద్దా? తప్పుద్దా ఏంటి అంటే మాట్లాడవా? అయ్యో రామచంద్ర ప్రభు, నేను అలా అనలేదే. సరే. అభి, ఆకలి అవుతుందిరా, ఏమన్నా తినాలనుంది. నన్ను తింటున్నావు కదే, ఇంకేం తింటావే? నువ్వు అంత బాగవు, ఎక్క. రోజు తింటున్నావుగా, ఇంకేం బాగుంటుంది? దీనికి ఏం తక్కువ లేదు. వీకెండ్ కదా అలా బయటకు వెళ్దాం అన్నాను, వచ్చినప్పటి నుంచి గొడవ పడుతూనే ఉన్నావు. నీతో కాకపోతే ఇంకెవరితో గొడవ పడతాను? అయినా ఇంకెవరితోనైనా గొడవ పడితే నువ్వు ఊరుకుంటావా? అందుకేగా
తప్పుద్దా పడుతున్నా కర్మరా బాబు. సరే ఆకలేస్తున్నావు కదా, ఏమైనా తింది కొని పద. లేదు, నేను నార్మల్గా అన్నా. అవును, వేరే బైక్ ఏమైనా తీసుకోవచ్చు కదా, ఆ డొక్కు బండి వదిలేసి. హే, ఏం మాట్లాడుతున్నావు? అది డొక్కుబండా? ఇప్పుడు అదే అన్నం పెడుతుంది. అమ్మలా చూసుకునే అమ్మాయి దగ్గరికి అప్పుడప్పుడు తీసుకెళ్తుంది. అమ్మలా చూసుకునే అమ్మాయా? అదే వ్యక్తి. అది నువ్వేనా పిచ్చిదానా? నీ అంకమ్మ. సార్కి ఎంత కావాలో? అంటే అది సంగీత, ఇట్టే కనిపెట్టేస్తావే. నువ్వు అంతలా డైలాగ్స్ వేస్తున్నావంటే ఏదో అవసరం ఉందని అర్థమవుతుంది సార్. ఎంత కావాలి? అంటే బైక్ రిపేర్ చేయించాలి. ఒక 3K ఉంటే అడ్జస్ట్ చేస్తే మంత్కి 1000 లెక్క 3 మంత్స్లో ఇచ్చేస్తా. ఆ డొక్కు బండికి రిపేరా? నేను ఇవ్వను. దానికి డబ్బులు పెట్టేదాంతో కొత్త బండి వచ్చేది. నా బుజ్జి కదా, నా బంగారం కదా, ప్లీజే. సరేలే, ఏడవకు, ఇస్తాలే. బతికించావు. అవును, జాబ్ ఏమైనా చేయొచ్చు కదా. నాకెవడిస్తాడు జాబు? ఉన్న డిగ్రీ సర్టిఫికేట్లు 4 తీసుకోవడం తప్ప దేనికి పని చేయట్లేదు. అసలు ముందేం చేసేవాడివి? ARK ఎన్క్లైవ్. అదేం కంపెనీ? అంటే అది హే, మనకు పెళ్ళయ్యాక నాకు ఇయర్ తిరిగేలోపు ఒక బాబు కావాలి. ఏంటి, పెళ్ళైన 1 ఇయర్కేనా? అయినా నేను అప్పుడే అంత కష్టపెట్టకూడదు అనుకుంటున్నాను. ఎందుకు? అందరూ చేసే తప్పే అది. పెళ్ళైన వెంటనే ప్రెగ్నెంట్ అయిపోతే ఎలా? నచ్చింది తినలేము, నచ్చినట్టు తిరగలేము. ఆ తర్వాత కళ్ళు తిరగటాలు, కడుపు తిప్పడాలు, పిల్లలను మోసుకుంటూ డైపర్లు మార్చుకుంటూ ఇలాగే టైం సరిపోతుంది. నిజం చెప్పాలంటే మా ఆడవాళ్ళకి కూడా అప్పుడే పిల్లలు కావాలని ఉండదు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని భయంతో పిల్లల్ని కనిద్దాం అంటాం. కానీ చివరికి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మీరు అర్థమయ్యేలా చెప్తే ఎవరైనా వింటారు. అయినా ఇంత అందాన్ని పక్కన పెట్టుకుని గ్యాప్ తీసుకోవాలంటే అది వేరే విషయం అనుకో. సచ్చినోడా, మరి ఇందాకేదో ఓవర్ యాక్షన్ చేసావు. నిన్న అనుకుంటాం అన్నీ జరిగిపోతాయి ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఇన్ని రోజులు మన ప్రేమలో నీకు ఏ రోజైనా బోర్ కొట్టిందా? ట్రూగా లవ్ చేశా కదా, అలా అనిపించదు. సరే, నీది ట్రూ లవ్వే అనుకుందాం. నన్ను ఇష్టపడడానికి ఒక్క రీజన్ చెప్పు. 1 కాదు 5 రీజన్స్ చెప్తా. ఆహా. నువ్వు నా పర్సనల్ లైఫ్ చూసో, నా బ్యాక్గ్రౌండ్ చూసో ఇష్టపడలేదు. మన మధ్య కనెక్షన్ చూసి, నా క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డావు. అది నాకు బాగా నచ్చింది. సెకండ్ వన్, మనం ఏ విషయం గురించైనా గంటలు ఫోన్లో మాట్లాడతాం. ఎవడో రోడ్డుని పోయిన గొట్టంగాడి కోసం గంటసేపు ఫోన్లో మాట్లాడాం. ఈ లెవెల్లో కనెక్షన్ వేరే అమ్మాయితో ఛాన్సే లేదు. థర్డ్ వన్, నేను డబ్బుల విషయంలో బాగా జీరో, బట్ నువ్వు పిసినారి. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఫోర్త్ వన్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరు. ఫైనల్గా ఫిఫ్త్ వన్, బట్ నేను ఇష్టపడడానికి ఫస్ట్ వన్, నీ తింగరతనం. చూడగానే పడిపోయా. మా ఇంట్లో మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు. నాకెందుకో భయం వేస్తుందిరా. ఎందుకు భయం? నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం, తన్నే పెళ్లి చేసుకుంటా అని మన మ్యాటర్ ఇంట్లో చెప్పేస్తే అయిపోద్దిగా. ఏం జాబ్ చేస్తున్నాడంటే ఏం చెప్పాలి? ఏం చేయడు, రోడ్ల మీద తిరుగుతుంటాడని చెప్పాలా? మరి మీ నాన్న చూపించిన సంబంధమే చేసుకో. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అభి? లవ్ చేసాం కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఇంట్లో చెప్పడం మన బాధ్యత. ఒప్పుకోవడం ఒప్పుకోపోవడం తర్వాత విషయం. ఇలా అంటావు కానీ జాబ్ తెచ్చుకుంటా అని మాత్రం చెప్పవు, అంతేనా? నేనేమైనా ఖాళీగా తిరుగుతున్నానా? ట్రై చేస్తున్నాగా. నేను తిరగని ఆఫీస్ లేదు, కలవని వ్యక్తి లేడు. జాబ్ రాకపోతే నా తప్పా? సరే, ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? జాబ్ ఉంటే నలుగురికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని జాబ్ తెచ్చుకోమన్నా. చెప్పడం కూడా తప్పేనా? వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకున్నది పక్కన పెట్టు. ముందు మనం హ్యాపీగా ఉన్నాం లేదనేది ఆలోచించు. సరే, నాకు జాబ్ ఉంది కదా, నేను ఇంట్లో చెప్తాలే. నేను జాబ్ చేస్తా, వాడు ఇంట్లో కూర్చుంటాడు అని. నీకేమైనా పిచ్చి పట్టిందా సంగీత? పిల్లం సంపాదన మీద బతకాలా? నలుగురు ఏమనుకుంటారు?
నువ్వే అన్నావుగా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేది పట్టించుకోవద్దని. ఇప్పుడు నీ దాకా వచ్చేసరికి ఆ నలుగురు గుర్తొచ్చారా? అమ్మాయి విషయంలో వేరు, అబ్బాయి విషయంలో వేరు. అర్థమైందా? మరి ఇంట్లోనే చెప్పమన్నావు. జాబ్ లేదు కానీ పెళ్లి చేసుకుంటాడని చెప్పాలా? ఇంట్లో ఉన్న కాస్త వాల్యూ కూడా పోగొట్టుకోవాలా? అంటే నా వల్ల నీ వాల్యూ పోతుంది అంటున్నావా? నేను అలా అనలేదు. చాలు సంగీత, చెప్పావుగా, ఆపే. ఇంకా కవర్ చేయాలని చూడకు, ఆపే. సరే, మా ఇంటికి వచ్చి నువ్వే మాట్లాడు. ఫస్ట్ నువ్వు వెళ్ళి మాట్లాడు. నన్ను రమ్మంటే నొచ్చి మాట్లాడతా. రావద్దంటే? రావద్దన్నా వచ్చి మాట్లాడతా. లవ్ చేశాగా, తప్పుతుందా? సరే, నేను ఈరోజు నైట్ ఎలాగోలా ఇంట్లో చెప్తా. ఆ తర్వాత ఏం జరిగినా నువ్వే చూసుకోవాలి. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్దాం పద. హ్మ్. సరే, జాగ్రత్త. సరే. ఎక్కడికి వెళ్ళావు? కొంచెం పనుండి బయటకు వెళ్ళొచ్చా. బైక్ ఎక్కావు కదా, ఎవరతను? ఇంకెవరు? ర్యాపిడ్ అవుతాను. ఓ అవునా, మరి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత బైక్ వేసుకుని వచ్చింది ఎవరో మరి? ఎవరు కావాలండి? సంగీత జాపిడో. సంగీత? మీరెవరు? జాపిడో ర్యాపిడోనా? మరి ఎందుకు వచ్చింది ఎవరు? రాని దాని సంగతి చెప్తా. ఎందుకమ్మా ఇవన్నీ? ఒక్కసారి ఆలోచించు. ఇంతకంటే మంచి సంబంధం నీకు రాదనుకుంటున్నావా? మీ నాన్న ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా? ఇంటికి వచ్చి నాన్నతో మాట్లాడి ఒప్పిస్తా అన్నాడు. వామ్మో, ఇంకేమైనా ఉందా? మీ నాన్నకు తెలిస్తే ప్రాణం తీసేస్తాడు. మంచోడమ్మా. ఈ లోకంలో మోసం చేసే వాళ్ళందరూ అలానే కనిపిస్తారు. నేను చెప్పిన మాట విని ఈ ప్రేమ గిమ పక్కన పెట్టి నాన్నగారు చూసిన సంబంధం చేసుకో. ఎందుకమ్మా అలా ఆలోచిస్తావు? ఎందుకు నా ఇష్టాన్ని ఎప్పుడు ఒప్పుకోరు? ఒప్పుకోవాల్సింది నేను కాదు, మీ నాన్న. ఏంటి తల్లి కూతురు ఇద్దరేదో మీటింగ్ పెట్టారు? నాన్న, చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. ఏం చేస్తూ ఉంటాడు? జాబ్ ఏం చేయట్లేదు, ఇంకా ట్రయల్స్లోనే ఉన్నాడు. బట్ మంచోడు నాన్న. జాబ్ చేసేవాళ్ళు మంచోళ్ళు చాలా మంది ఉన్నారు, నీకు కనబడలేదా? అది కాదు నాన్న, నేను చెప్పేది విను ఒకసారి. నిజంగానే మంచోడు. సరే, ఏం చేయమంటావు ఇప్పుడు? ఒకసారి తన ఇంటికొచ్చి మాట్లాడతాడు, ఆలోచించు నాన్న. సరే, రమ్మను. రేపు అమావాస్య, ఎల్లుండి రమ్మని చెప్పనా? సరే. హలో. హలో. నీకొక గుడ్ న్యూస్. ఏంటే, తండ్రిగా పోతున్నానా? నీ అబ్బా, ఆపుతావా? ఎప్పుడు అదే ధ్యాస. చెప్పేది విను. సరే చెప్పు. మన విషయం మా ఇంట్లో చెప్పేశా, నిన్నొచ్చి మాట్లాడమన్నారు. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అంత ఫాస్ట్గా ఇంట్లో ఎందుకు చెప్పేశావు? నేనేం చెప్పలేదు, మనమే దొరికేశాం మా మమ్మీకి. మీ అమ్మకి ఎలా దొరికిపోయాం? సరే, ఇప్పుడు ఏం చేయాలి? మా ఇంట్లో వచ్చి మాట్లాడాలి. వామ్మో, చచ్చన్ రోయ్. ఇదిగో చెప్తున్నా, వచ్చిన అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టకు, అర్థమైందా? మరేం చేయాలి? మీ బాబుకు ముందు స్టఫ్ తీసుకుని రావాలా? ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు మా నాన్న ముందు వేసావో వీపు విమానం మూత మోగిపోద్ది. సరే సరే, నాకు తెలుసు. నువ్వేం కంగారుగా మాట్లాడకు, టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడి నన్ను అస్సలు టెన్షన్ పెట్టకు ప్లీజ్. సరే మహాతల్లి, నేను చూసుకుంటా. బాయ్. బాయ్. రేపేం మాట్లాడాలో. నువ్వేం టెన్షన్ పడకు, ఇంకో 2 మినిట్స్లో మా నాన్న వస్తారు. ఎలాగైనా ఒప్పించేరా ప్లీజ్. నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తా.
కూర్చో. పేరేంటి? అభి అంకుల్. క్యాస్ట్ ఏంటి? ఏంటమ్మా? క్యాస్ట్ ఏంటి? మీ క్యాస్ట్ అయితే కాదు అంకుల్. జాబ్ ఏం చేస్తున్నావు? ఇంకా జాబ్ ట్రయల్స్లోనే ఉన్నాను, కానీ జాబ్ ఖచ్చితంగా వస్తుంది అంకుల్. ఏ జాబ్ లేకుండా నా కూతుర్ని ఎలా పోషిస్తావు? జాబ్ చేస్తానని చెప్తున్నాను కదా అంకుల్. ఇంకెన్నాళ్ళు? ఏ జాబ్ లేకుండా ఇంటికి వచ్చి నా కూతుర్ని అడగాలని ఆలోచన అసలు ఎలా వచ్చింది నీకు? ప్రేమించాలంటే జాబ్ ఖచ్చితంగా ఉండాలి అంకుల్. మనిషి ప్రేమ ఉంటే సరిపోదా? సరిపోదు. డబ్బులుంటే ఎక్కడైనా సుఖంగా బతికేయచ్చు. ఆ డబ్బు నీ దగ్గర లేదు. డబ్బుంటే తను హ్యాపీగా ఉండగలదని మీరు ఖచ్చితంగా చెప్పగలరా అంకుల్? రూపాయి కూడా సంపాదన లేని నువ్వు నా కూతుర్ని ఏం పెట్టి పోషిస్తావు? మీరు సంగీతాన్ని ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేయొచ్చు, కానీ తర్వాత తను ఖచ్చితంగా హ్యాపీగా ఉండగలదని మీరు చెప్పగలరా? కానీ నన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉండగలదని నేను చెప్పగలను, చెప్తాను అంకుల్. ప్లీజ్ అమ్మా. ప్రపంచంలో ఏ మగాడైనా ఆడదాన్ని డబ్బుతోటో దేహంతోటో సుఖపెట్టలేడు అంకుల్. అది కేవలం మనిషి ప్రేమతోటే సాధ్యం. ఒకసారి తనని చూడండి అంకుల్. చిన్నప్పటి నుంచి తను మీకు ఏం చెప్పలేక అన్నీ నాతోటే షేర్ చేసుకుంది. అంటే మీకు చెప్పి ధైర్యం లేక, మీకు చెప్పిన ఉపయోగం లేక? ఏంటి అంకుల్ ఇది? తన ఫీలింగ్స్కి ఎమోషన్స్కి వాల్యూ లేదా? తను కూడా మనిషే కదా అంకుల్. ఇంకో 2 monthsలో 50,000 శాలరీ తెచ్చుకునే జాబ్ తెచ్చుకుంటా మీ పిల్లల్ని నాకు ఇచ్చానని అడగట్లేదు అంకుల్. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా హ్యాపీగా చూసుకోగలనని చెప్తున్నాను అంకుల్. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? తను నాకు సొంతం, నేను తనకు సొంతం అని ఇద్దరం అనుకుంటున్నాం అంకుల్. తను నిజం చేయవలసిన బాధ్యత నాకు ఇప్పుడు వచ్చింది. నువ్వు మంచోడే నాకు ముందే తెలుసు బాబు. ఏ జాబు లేకుండా పిల్లని ఎవరైనా తెలుసు కూడా ఇంటికి వచ్చి ధైర్యంగా అడిగా చూడు, దానికి నేను మెచ్చుకోవాలి. ధైర్యం ఏం లేదు అంకుల్. తను మిస్ అయిపోతే నన్ను నాలా చూసుకునే అమ్మాయి దొరకదని ఇలా వచ్చాను. సరే, ఏం జరిగితే అది జరుగుతుంది. ముందైతే నువ్వు జాబ్ తెచ్చుకో, ఓకేనా? ఫైనల్లీ ఫుల్ హ్యాపీరా. ఏం హ్యాపీ బాబు, జాబ్ తెచ్చుకోవాలి, అర్థమైందా? ఇంత దగ్గరగా ఉన్నప్పుడు జాబ్ కూడా ఎందుకు చెప్పు? మరి ఏంటి మరి ఇంత దగ్గరకు వచ్చేసావు? వెళ్ళు, అమ్మ చూస్తే బాగోదు. ఏం కాదులే, ఒక్క ముద్దురా. ఈ మధ్య నీకు ధైర్యం బాగా ఎక్కువైపోయింది. మా ఇంట్లోనే ముద్దు అడిగేంత ధైర్యమా? సరే పద, మీ అమ్మ పర్మిషన్ తీసుకుని వద్దాం. ఏం అవసరం లేదు, మూసుకొని వెళ్ళు. అసలు రొమాంటిక్ సెన్సే లేదు. ఏంటే ఇప్పటికైనా బావని పరిచయం చేయవా? చేస్తాలేవే, టైం ఉంది. సర్లే, ఫోటో అయినా పెట్టు, చూసి రేటింగ్ ఇస్తా. ఫోటో ఎందుకు, వీడియో కాల్ చేయి, పక్కనే ఉన్నాడు, చూపిస్తా. సరే చెయ్యి. హాయ్ బావా. హాయ్. ఏదో యావరేజ్గా ఉంటావు అనుకున్నా, బానే ఉన్నావు బావా. థ్యాంక్ యూ. ఎప్పుడు మా అక్క సెలెక్షన్ అస్సలు బాగోదు, కానీ ఈసారి బాగుంది. కానీ నీ సెలెక్షనే బాలే బావా. అంటే ఏంటి, నేను బాగోనా? పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో మాట్లాడొద్దని తెలీదా? ఓకే మాట్లాడుకోండి. పోయి పని చూసుకోపో. పార్టీ ఎప్పుడు మరి? పార్టీయా? ఏం కావాలండి? పార్టీ ఏం వద్దులే గానీ ఓ 200 గూగుల్ పే చేయి, నీ పేరు చెప్పుకొని చాక్లెట్స్ కొనుక్కుంటా. మొన్ననే కదే పంపించాను, నువ్వేం పంపించకబి. నువ్వు ఊరుకోవే, పాపం చిన్నపిల్ల కదా, నేను చేస్తాలే. సరే బావా, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. కంగ్రాచులేషన్స్ సార్.
ఈసారి ఏం బెండ పెట్టావే? ఒరే నీ అబ్బా, నీకు మా ఆఫీస్లోనే జాబ్ వచ్చిందిరా. మీ ఆఫీస్లో నాకు జాబ్ రావడం ఏంటి? నీ రెజ్యూమ్ నా దగ్గర ఉంది కదా, ఆ. అది మా హెచ్ఆర్ పంపించి మన సిచ్యువేషన్ మొత్తం చెప్పా. జాబ్ కన్ఫర్మ్ చేసింది. అంటే నాకు జాబ్ వచ్చేసినట్టేనా? మ్యాథ్స్ వచ్చేసినట్టే, చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది అంతే. పీకింది ఇంటర్వ్యూ అంటే పోయినట్టే, ఫిక్స్ అయిపో. చిన్న ఇంటర్వ్యూనే లేరా, నువ్వేం టెన్షన్ పడకు, ఐ విల్ మేనేజ్. చిన్నదైనా పెద్దదైనా అక్కడేమో వాళ్ళు ఇంగ్లీష్లో అడుగుతారు, నాకు తెలుగు తప్ప ఏది రాదు. పోయినట్టే, ఫిక్స్ అయిపో. అరే నేనున్నా కదా, ఐ విల్ మేనేజ్ రా. నువ్వు మేనేజ్ చేస్తావు బాగానే ఉంది, కానీ అక్కడ ఫేస్ చేయవలసింది నేను. అదంతా వదిలే, ఇంకో 3 డేస్లో ఇంటర్వ్యూ ఉంటుంది, రెడీగా ఉండు. సరే రెడీగానే ఉంటాను, తప్పుతుందా? సరే కానీ నీకు విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. అంటే కొంచెం హెడేక్గా ఉంది. హా, అయితే హెడేక్గా ఉంటే మైండ్ ఫ్రెష్ అవ్వాలి కదా మరి. సిగరెట్ తాగాలని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. సిగరెట్ కాల్చాలంటే అక్కడ అమౌంట్ పే చేయాలి, మన దగ్గరేమో అవి లేవు. అది చెప్పు ముందు. నా బ్యాంక్ అయినా ఏటీఎం అయినా నువ్వే కదా పిచ్చిదానా. చాలు చాలు, అక్కడికి వెళ్ళి స్కానర్ పెట్టండి సార్. మ్మ్. అయిపోయింది చూడండి సార్. సరే కానీ ఈవినింగ్ కలుద్దామా? ఎందుకంట? వద్దులే అయితే. లేదు లేదు, కలుద్దాం కలుద్దాం. మరి ఎందుకే ఓవరాక్షన్ చేస్తావు? పోరా. బాయ్. మీ ఇంట్లో ఓకే, బట్ మా ఇంట్లోనే మా డాడీ అసలు అలెగ్జాండర్. కోపం వస్తే ఎలా ఉంటాడో తెలీదు, తాట తీసేస్తాడు. నా వైపు నుండి అయితే అంతా క్లియర్ సార్, ఇంకా నీ వైపు నువ్వే చూసుకోవాలి. ఏమైనా తేడా వచ్చిందో టొక్కలు 20 పోట్లు పొడుస్తా నీ అబ్బా. అమ్మ తల్లి ఆపవే బాబు, అసలు ఇంట్లో ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. పోనీ నేను వచ్చి ఒప్పించనా? మీ నాన్నలాగా మా నాన్న ఏం సాఫ్ట్ ఏం కాదు, క్వార్టర్ వేసాడంటే ఎముడైపోతాడు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఫస్ట్ అయితే జాబ్ రాని, ఏం జరగాలో అదే జరుగుద్ది. మ్యామ్ మే కమ్ ఇన్? కమింగ్. అదే మ్యామ్, నా ఫియాన్సీ గురించి చెప్పా కదా మీకు. అవును, తను ఈరోజు ఇంటర్వ్యూకి వస్తున్నాడు. పిలువు ఒకసారి మాట్లాడదాం. ఓకే మ్యామ్. అదిగోండి మ్యామ్ వస్తున్నాడు. తను నీ ఫియాన్సీ ఏంటి? అతని కంపెనీకే హెడ్.